ప్రెజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక స్పెషల్ గెస్ట్, బిగ్ గెస్ట్. మనం ప్లేట్లో వేసుకోవాలి. దాని తర్వాత రైస్ అయిపోయినాక ఆఫ్ చేసి అన్నం తీసుకొని. అయితే నువ్వు కళ్ళకు గంత కట్టుకో, తను ఎవరో తెలియకూడదు. సరే నువ్వు కళ్ళకు గంత కట్టుకో, ఫస్ట్ కట్టుకోండి. నేను నీకు పెద్ద ఫ్యాన్ తెలుసా? మా మమ్మీ మీ మమ్మీ ఎందుకు వస్తారు ఇక్కడికి? వాళ్ళ డాడీ తీసుకొచ్చారు ఇంటర్వ్యూకి, చెప్పకుండా వచ్చా అనమాట. ఓకే. డోంట్ ఫీల్. అయ్యో దివి ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో ఏడుస్తున్నా, వల్ల కావట్లేదు బాబోయ్. దివి ప్లీజ్ నాన్న దీవించారు. అప్పుడు ఎవరు నాకు తెలియదు కదా, చిన్నప్పుడు ఎత్తుకున్నారు. దాని తర్వాత నాకు తెలియదు, చిన్నప్పుడు కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నావు కదా, పెద్ద అయ్యావా ఇప్పుడు? దివి నీకు నవ్వు ఎంత బాగుంటుంది తెలుసా? నవ్వి క్లాసికల్లో ముద్రాస్ అంటారు కదా, ఎన్ని ఉంటాయి అసలు? 52. చెప్తావు అవన్నీ? చలో. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాలము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి. ఓకే, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావు నాన్న ఇప్పటి వరకు? 100 ప్రోగ్రామ్స్. సరే, నీ ఫస్ట్ క్లాసికల్ డాన్స్ ఎక్కడ చేసావు? ఫస్ట్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో డాన్స్ చేస్తుంటే సార్ తీసుకొని చూసాను. ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారు కలిసి తీసుకున్నాను. ఈ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నాను? బై బర్త్డే. ఓకే, కొన్ని సినిమాస్ చేసావు. ఎన్ని సినిమాలు చేసావు ఇప్పటి వరకు? 13. ఎక్కువగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏంటిది? గమ్ గమ్ గణేష్. నువ్వు అడుగుతావు కదా బిర్యానీ చేయమమ్మీ అంటే, చేస్తారా అడగంగానే? సతాయిస్తావా? ఎలా చేస్తావు ఒకసారి చెప్పు. అయ్యో, బాలకృష్ణ గారిని అనిపిస్తుంది. పెద్దోళ్ళు కదా, అన్నయ్య ఎలా? బాలకృష్ణ గారు అన్నయ్య బాగుందిలే. అల్లు అర్జున్ గారు? మెగాస్టార్ చిరంజీవి గారు? ఓకే. ప్రభాస్ గారు? అన్నయ్య. ఎవరితో హీరోయిన్ గా చేస్తావు? అల్లు అయాన్. ఎందుకని? ఎందుకంటే నీకు నచ్చింది? పుష్పరాజ్ మీరు అంత మంచిగా చూస్తున్నారు కదా ఈ ఛానల్. సార్ ఎక్కడ? నమస్కారం. బాగున్నావా? నేను చాలా క్యూట్ గా ఉన్నావు ఈరోజు. ఆ ప్రిన్సెస్ పైన పెట్టుకొని ఎలా నచ్చింది. మీరందరూ నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఓ సో స్వీట్. దియా, లోపల ఏముంది అనుకుంటున్నావు? సర్ప్రైజ్. ఫస్ట్ గెస్ తర్వాత వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక స్పెషల్ గెస్ట్, బిగ్ గెస్ట్. అర్థమైంది కదా, బుక్కే పట్టుకున్నానంటే ఫస్ట్ టైం ఒక స్పెషల్ గెస్ట్ తీసుకురావడం జరిగింది అనమాట. అందుకని బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో తన గురించి చెప్పాలంటే యాక్టర్ అని చెప్పొచ్చు, క్లాసికల్ డాన్సర్ అని చెప్పొచ్చు. సో చాలా పర్ఫార్మెన్స్ చేసింది తను, చాలా విధాలుగా అన్ని రకాలుగా ఉంది. సో తనకున్న నాలెడ్జ్తో బిగ్ గెస్ట్ అని చెప్పొచ్చు. సో తను ఈరోజు ఇంటర్వ్యూ తీసుకొచ్చాను. సో తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం బుక్ ఇచ్చి వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ దియా గారు. హౌ ఆర్ యూ? క్యూట్. ఓకే దియా, ఎలా ఉన్నావు? బాగున్నావు. నేను ఎలా ఉన్నా? ఓకే, నువ్వు కొన్ని సినిమాస్ చేసావు కదా, అంటే నీకు ఎక్కువగా మాకు కనిపించింది ఎక్కడంటే గమ్ గమ్ గణేష్, ఆనంద్ దేవరకొండ గారితో కనిపించావు కదా. సో ఎలా వచ్చింది ఆ ఛాన్స్ నీకు? నేను రవీంద్ర భారతి డాన్స్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ సార్ చూసి తీసుకున్నారు. ఓ సూపర్. అయితే నువ్వు క్లాసికల్ డాన్సర్ కదా, ఎవరు నేర్పించేవాళ్ళు నీకు అది? మా మమ్మీ. దియా, నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోతున్నాను. అంటే ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే, ఒక గెస్ట్ నీతోనే ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. సో తను ఇప్పుడే వచ్చారు. సో తను చేస్తానంట ఇంటర్వ్యూ. అయితే నువ్వు కళ్ళకు గంత కట్టుకో, తను ఎవరో తెలియకూడదు నీకు. సో చూద్దాం నువ్వు గుర్తుపడతావా లేదా. అంటే నీకు తెలుసు, కొంచెం తెలుసు, ఎక్కువ కాదు, కొంచెం తెలుసు. సో నువ్వు గుర్తుపడతావా లేదా తెలుసుకుందాం ఒకసారి, ఓకేనా? తను పిలుద్దాం ఒకసారి. సరే, నువ్వు కళ్ళకు గంత కట్టుకో. ఫస్ట్ కట్టు మనకి ఒకసారి. ఫస్ట్ నేను కట్టాక నేను వెళ్ళిపోతాను, తను వస్తు కూర్చుంటారు. నువ్వు గెస్ట్ చేయాలి, ఓకేనా? హాయ్ దియా. హౌ ఆర్ యూ? ఫైన్. నేను నీకు పెద్ద ఫ్యాన్ తెలుసా? ఓకే.
నేను ఎవరో తెలుసా? తెలీదు. తెలీదా? సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగేసి నేను పక్కకి వెళ్తాను. ఓకే? నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టమేనా? ఓకే. ఈరోజు డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పటిదాకా నువ్వు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసాదియా? 20. ఓకే. ఈ ఛానల్ పేరేంటి? కైజరా. ఓకే, బాగుంది కదా పేరు. ఓకే. దియా నీకు ఒక హ్యాండ్స్ ఇస్తానమాట, గుర్తుపట్టు. అసలు ఎవరో నీకు తెలుసా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, టచ్ ఇట్. నీకు బాగా తెలుసు హ్యాండ్స్. కాదు. తెలియదా? సరే, ఇంకొకళ్ళు. మా మమ్మీ. మీ మమ్మీ ఎందుకు వస్తారు ఇక్కడికి? వాళ్ళ డాడీ తీసుకొచ్చారండి ఇంటర్వ్యూకి, చెప్పకుండా వచ్చా అనమాట. ఓకే, సర్ప్రైజ్ అయినావా? ఫస్ట్ టైం వచ్చారు కదా మమ్మీ, ఎలా అనిపించింది? సరే కూర్చో, మాట్లాడతాం. ఇంకా ఏమైంది? ఏం లేదు. చెప్పురా, ఏమైంది? ఏం లేదు. చెప్పునానా? ఏం లేదా? మరి ఎందుకు అలా ఉన్నావు, డల్గా ఉన్నావు? మమ్మీని చూసి ఎమోషనల్ అయ్యావా? వై? మమ్మీ ఫస్ట్ టైం ముందుకు వచ్చాను. ఏడుస్తున్నావా? ఏడిస్తే అస్సలు బాగోదు తెలుసా. నువ్వు నవ్వు ఎంత బాగుంటుంది, నవ్వు ఏడో. ఇప్పుడు ప్రౌడ్గా కదా మమ్మీ తీసుకొచ్చింది. నువ్వు అయ్యో కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతాను. ప్లీజ్ ఏడవ, ప్లీజ్ ఎడవకురా. మమ్మీ ఏడుస్తున్నారు మళ్ళా. డోంట్ ఫీల్. అయ్యో దివి ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో ఏడుస్తున్నా, వల్ల కావట్లేదు బాబోయ్. దివి ప్లీజ్ నాన్న, ఆపే నాన్న, ఆపే నాన్న, నవ్వుతూ ఉండాలి. దివి అంటే స్మైల్ అంటే దివి కదా. కూల్, ఓకేనా? కూల్. మో దివి నవ్వటం చూశాను కానీ వాళ్ళ మమ్మీ కూడా ఫస్ట్ టైం స్క్రీన్ ముందరకు వచ్చారు. వాళ్ళ మమ్మీ ఎమోషనల్ అవుతుంది, దివి కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. సో డోంట్ ఎమోషనల్, ఓకేనా? సో గుడ్ గర్ల్ దివి. నీకు నవ్వు ఎంత బాగుంటుంది తెలుసా? నవ్వితే నాకు, నేను ఇంటర్వ్యూ చూసాను పాత ఇంటర్వ్యూలో, నవ్వుతుంటే నాకు నవ్వు వస్తుంది. నవ్వు ఒకసారి. వెరీ నైస్. ఓకే, స్టార్ట్ చేద్దామా? క్లాసికల్ డ్యాన్స్ నువ్వు చేసావు కదా, కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తావు, నేను విన్నాను ఇంటర్వ్యూలో నీవి అన్నీ. సో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసావు క్లాసికల్ ఇవన్నీ? చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాను. 1 year బేబీ నుంచి. ఓకే, ఎవరు నేర్పించారు నాన్న ఇవన్నీ నీకు? మమ్మీ. సూపర్. డ్యాన్స్ అంటే టీచరు, మదర్. సూపర్. ఓకే, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావు నాన్న ఇప్పటి వరకు? 100 ప్రోగ్రామ్స్. సూపర్. అసలు ఇంత వయసులో మనం సాధించామా అసలు, చెప్పండి మీరు. తను 6 years ఇప్పుడు కదా, 1 year బేబీ నుంచే స్టార్ట్ చేసింది. ఎంత తనకున్న ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే 6 months నుంచి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తున్నాడు, మేడం దివ్య ఎంట్రీ కావాలి. 6 months వెయిట్ చేసి తెలుసా? నీకు తెలుసా? 6 months నీ ఎంట్రీ కోసం వెయిట్ చేశాను నేను. శ్యామన్న తెలుసు కదా నీకు, శ్యామన్న ద్వారా నెంబర్ తీసుకొని మమ్మీ కాల్ చేస్తే, మేడం అంటే ది ఎంట్రీ కాలేజ్ స్కూల్కి వెళ్తుంది, టైం లేదు కొంచెం, తనకి స్కూలే ఇంపార్టెంట్ చెప్తున్నారు. సో నీకు స్కూల్ అంటే ఇంపార్టెంటా, ఇలా యాక్టింగ్ డ్యాన్స్ అంటే ఇంపార్టెంటా? క్లాసికల్ స్కూల్కి వెళ్తూ ఉంటావు ఎందుకు అంటే, ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉంటావు కదా క్లాసికల్గా, మరి క్లాసికల్లో ఉండిపోవచ్చు కదా. స్టడీ కూడా ఇంపార్టెంట్ అన్న. ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తుంది చూసారు అసలు. 6 years పాప ఎంత మెచ్యూర్గా ఆలోచించడం ఫస్ట్ టైం చూస్తున్నాను. సూపర్ దియ్యా, నువ్వు వేరే లెవెల్ కదా. సరే ఓకే, క్లాసికల్లో ముద్రాస్ అంటారు కదా, ఎన్ని ఉంటాయి అసలు? 52 చెప్తావు అవన్నీ? చలో చెప్పు ఫస్ట్.
పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీషము, మృగశీషము, సింహముఖము, లాంగులము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం. సంయుక్త హస్తాలు 28, సంయుక్త హస్తాలు 24. అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, పుస్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరి, స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ రా, ఎంత క్యూటే చెప్పావు తెలుసా. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను. మమ్మీ టీచర్ మొత్తం నేర్పిస్తున్నా. సో ప్రజెంట్ ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్లో ఇవన్నీ తీసేసుకుంటున్నావు కదా. సో ఫస్ట్ అయితే మనం సినిమాస్ గురించి మాట్లాడదాం. ఈ సినిమాస్ చేసావు కదా, చాలా చేసావు కదా. సో సినిమా గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ సినిమా ఏంటన్నా గుర్తుందా నీకు? గుర్తులేదు. ఈమోజీ. ఏ ఇయర్లో చేసావు? అంటే నీకు ఎంత వయసు ఉన్నప్పుడు? 2 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు. 1 yearకి క్లాసికల్ డ్యాన్సర్, 2 yearsకి సినిమాలో ఆర్టిస్ట్. ఓకే. ఇంకా ప్రజెంట్ మొన్న గమ్ గమ్ అనే సినిమాలో చేసావు కదా, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? డాన్స్ చేస్తుంటే భరతనాట్యం. ఎక్కడ? రవీంద్ర భారతిలో. రవీంద్ర భారతిలో డాన్స్ చేస్తుంటే సార్ తీసుకొని చూసారు. డైరెక్టర్ గారు కలిసి తీసుకున్నారు. ఓకే. మరి ఆనంద్ దేవరకొండ పెద్ద హీరో కదా, మీతో ఎలా మాట్లాడేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు? బాగానే ఉన్నారు. అప్పుడు టెంపుల్ లో కాళ్ళు కుచ్చుకుంటుంటే, రాళ్ళు కుచ్చుకుంటుంటే కాళ్ళు కుచ్చుకుంటుంటే అన్న అబ్జర్వ్ చేసి అన్న చెప్పులే ఇచ్చేసాను. ఓకే. దివ్య పాపం చూస్తే ఎవరైనా ఇచ్చేయాల్సిందే. ఓకే. లడ్డు, ఆ సీన్ లో లడ్డు తినేటప్పుడు ఏడుస్తావు కదా, అన్ని టేక్స్ తీసుకున్నావు అలా? 1 take తీసుకున్నా. సూపర్. మరి యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? డాన్స్ అంటే మమ్మీ నేర్పించారు, మరి ఈ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? బై బర్త్డే. ఓకే. ఇందులో అడుగుదాం అనుకుంటున్నాను, పైన పెట్టుకున్నావు కదా, ఏంటది? అది క్యూన్. దివ్య క్యూన్ ఇష్టమా నీకు? ఓకే. నువ్వే రెడీ అవుతావు ఇంటి దగ్గర మొత్తం? హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుంటావా? నార్మల్గా కనిపిస్తుంది. ఓకే. మరి కొన్ని సినిమాలు చేసావు కదా, బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేసావు, ఒక రోల్ చేసావు కదా, ఒక సక్సెస్ మీట్లో అక్కడ ఉంటే చూశాను నేను. బాలయ్య గారు కాలం వెంబడి ఆశీర్వాదం తీసుకున్నావు కదా, నీకు భయం అనిపించలేదా? మరి ఎందుకు, ఎలా అసలు? అంటే నాకు అసలు భయం ఉండదు. ఒక్కొక్కసారి భయం వేస్తుంది కదా, భయం తక్కువ. ఓకే. ఎలా ఉండేవాళ్ళు బాలకృష్ణ గారు? బాగా చూసుకుంటారు చిన్నపిల్లలు అంటే, సార్ బాగా చాలా చూసుకుంటారు. నేను ఎలా చూసుకున్నారు? బాగా చాక్లెట్స్ ఇచ్చారు ఏమన్నా? ఏమి ఇవ్వలేదు. మాట్లాడేవాళ్ళు బాగా, దీవించారు. ఓకే. సార్ నీ ఫస్ట్ క్లాసికల్ డాన్స్ ఎక్కడ చేసావు? ఫస్ట్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతి. ఒక సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఒకటి చేసావు కదా? సీఎం గారి దగ్గర రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఫస్ట్ ప్రోగ్రామ్ చేసావు. ఫస్ట్ ఏం చెప్పారు ఆయన అని చెప్పారా? దీవించారు. అప్పుడు ఎవరు నాకు తెలియదు కదా, చిన్నప్పుడు ఎత్తుకున్నారు. దాని తర్వాత నాకు తెలియదు, చిన్నప్పుడు కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నావు కదా, పెద్ద అయ్యావా ఇప్పుడు? ఇప్పుడు చిన్నపిల్లవే, ఫస్ట్ క్లాస్ కదా. ఓకే. అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, అడుగుదాం. తర్వాత ఈ మూవీ గురించి వెళ్దాం. నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు. లేదు, ఒక్కళ్ళ పేరు చెప్పాలి. లేదు, నాకు తెలిసింది అంటే డాడీ నిన్ను ఎక్కువ బయటికి తీసుకుపోరు, మమ్మీ తీసుకుపోతారంట కదా, అవునా? అంటే ఎవరు ఇష్టం అప్పుడు? ఇద్దరే. ఓకే. ఎవరిని ఎక్కువ సతాయిస్తావు?
ఇద్దరిని సతాయిస్తావా? ఓకే. ఎవరు ఎక్కువగా ఇస్తారు నీకు అడిగిన అంటే మమ్మీ ఇప్పిస్తారా డాడీ ఇప్పిస్తారా? ఇద్దరు ఎలా ఇప్పిస్తారు దియా? అలా ఇప్పారు ఒక్కళ్ళే తెలుసు నాకు, చెప్పట్లేదు నువ్వు. ఇద్దరు ఇప్పిస్తారా? ఓకే. నీకు కుక్క పిల్ల అంటే ఇష్టం కదా, తెచ్చుకున్నావు ఇంటికి? ఎందుకు? మమ్మీ వద్దంటారు, డాడీ కూడా. ఎందుకంట? తెలీదు. అయితే ఇందులో మమ్మీని అడిగాను, కుక్క పిల్ల ఇష్టం అంటే రోడ్ సైడ్ ఉంటాయి కదా, వాటిని కూడా పిలిచి అన్నం పెడతావు అంట కదా, ఎందుకు అంత ఇష్టమా నీకు? ఇష్టం. ఓకే. నీకు చాక్లెట్ తింటే ఇష్టమా, జ్యూస్ తాగడం అంటే ఇష్టమా? జ్యూస్. అయితే జ్యూస్ తాగుతావు ప్రజెంట్? జ్యూస్ తాగుతూ మాట్లాడదాం. ఎలా ఉంది జ్యూస్? బాగుంది. ఎక్కువగా ఏ జ్యూస్ తీసుకుంటావు అంటావు? అంటే నీ పుదీనా బాగా తాగుతావా? నీ ఫేవరెట్ కదా? ఫేవరెట్. ఎందుకని? ఎందుకంటే బాగుంటుంది, అది హెల్త్ కాన్షియస్ ఫస్ట్. బాగుంటుంది అంటే ఫేస్ మంచిగా. నీ బ్యూటీకి అదే రహస్యం. ఓకే, నైస్. తక్కువ అప్పుడప్పుడు వాటర్ మిలన్. చూడండి ఎంత హెల్త్ గురించి పట్టించుకుంటాను మన ఎవరంతా. నేను కూడా తాగను అసలు, తక్కువ జ్యూసులు అసలు. అవునా? నిజంగా నాకు జ్యూసులు అంటేనే ఇష్టం ఉండదు. అవునా? తాగాలి అన్నా. తాగాల? సరే నువ్వు చెప్పావు తాగుతావు, ఓకేనా? ఇప్పుడు నీ సినిమాస్ చేసావు, ఎన్ని సినిమాలు చేసావు ఇప్పుడు వరకు? 13 మూవీస్ చేసావు. అంటే నీకు ఎక్కువగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏంటిది? గమ్ గమ్ గణేష్. గమ్ గమ్ గణేష్. ఓకే. తెలుగులోనే చేస్తున్నావా ఇంకేమన్నా? తెలుగు. ఓన్లీ తెలుగు. ఓకే. అయితే నాకు డౌట్, ఒక్కొక్కసారి తమిళ్ కూడా వెళ్తా. తమిళ్ వచ్చా నీకు లాంగ్వేజ్? కొంచెం. సూపర్. అయితే నాకు డౌట్ దియ్యా, కొన్ని 13 సినిమాలు చేస్తున్నావు, ఇటు క్లాసికల్ డాన్సర్, 100 ప్రోగ్రామ్స్ చేసావు. సో స్కూల్కి వీటికి ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ? మరి టైమింగ్స్ కానీ? సాటర్డే సండే హాలిడే కదా, అందుకని అప్పుడు షూటింగ్స్, ప్రోగ్రామ్స్ కూడా అప్పుడే. అన్ని మండే టు ఫ్రైడే స్కూల్. స్కూల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే. సాటర్డే సండే ఓన్లీ ప్రోగ్రామ్స్. మేమైతే చిన్నప్పుడు ఎలా తెలుసా, ఎప్పుడు స్కూల్ ఉండదు, ఎప్పుడు సెలవు వస్తుందని చూసేవాళ్ళం మేము. అలాంటి నువ్వు ఛాన్స్ వచ్చినా కూడా ఫస్ట్ స్కూల్కి వెళ్తావు. పెద్దయ్యకి ఏమవుతావు? ఆర్మీ డాక్టర్. ఎందుకు? ఎందుకంటే ఆర్మీ ఫైటింగ్ చేసుకొని కొంతమంది కింద పడతారు, ఎవరు హెల్ప్ చేయరు కదా, అప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఓ నైస్. దేశభక్తి చాలా ఉంది దియా నీకు. థ్యాంక్ యూ అన్నా. రైతులు ఏం చేస్తారో తెలుసా నీకు? చెప్పు రైతుల గురించి ఒక మాట. అన్నం తింటాం కదా, కష్టపడతారు, మళ్ళీ అన్నం తింటున్నారు కదా, వాళ్ళే పండించి మనకి ఇస్తున్నారు. సూపర్. అసలు ఎంత బాగా చెప్తున్నావు దియా అసలు. థ్యాంక్ యూ అన్నా. ఎలా తెలుసు ఇవన్నీ నీకు? కొన్ని విషయాలు అంటే రైతులు ఇవన్నీ మమ్మీ చెప్తారా? గుర్తుంది ఇట్లంట. ఓకే. మరి నువ్వు డైట్ మెయింటైన్ చేస్తావు అంట. డైట్ అంటే అలా కాదు, ఫుడ్ కానీ టైమింగ్స్, పండుకునే టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ లేచి ఏం చేస్తావు ఉంటావు నువ్వు? మార్నింగ్ ఏ టైంలో లేస్తావు? ఎక్సర్సైజ్ చేస్తావా? అయ్యో బాబోయ్. యోగా కూడా చేస్తా. ఎందుకు ఇవన్నీ? అంటే ఏం ఉపయోగం? డాన్స్ కి ఏదైనా జిమ్నాస్టిక్స్ అలా. ఓకే, దానికి అవసరం కదా. సరే, మార్నింగ్ లెగంగానే యోగా జిమ్ చేస్తావు, తర్వాత డ్రెస్ చేసుకుని బ్రష్ చేస్తావు, మార్నింగ్ టిఫిన్ చేస్తావా? ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఏం తింటావు? నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్? ఇడ్లీ అంటే అసలు ఇష్టమే లేదు మాకు. అలా చూసారా, మనకి ఏమి ఇష్టం లేదు, అవే హెల్త్గా మంచిదని నాకు అర్థమైపోయింది ఇప్పుడైతే దియాని చూడంగానే. అనొచ్చు, చిన్న పిల్లలను చూసుకుని నేర్చుకునే విధానం ఇదే అనుకుంటున్నా తెలిసి. థ్యాంక్ యూ దివ్య, నేను తీసుకొచ్చినందుకు. నాకు ప్రేక్షకులకి చాలా మందికి హెల్త్ గురించి చెప్తున్నావు. తర్వాత స్కూల్కి ఏ టైంకి వెళ్తావు? స్కూల్కి 7:30. మళ్ళీ ఈవినింగ్ 3కి వచ్చేస్తావు. సో స్కూల్ ఏం చేస్తావు అంటూ? ముందర అంటే ఫ్రంట్ బెంచా, ఇక్కడ మిడిల్ బెంచా, లేకపోతే బ్యాక్ బెంచా? ఫ్రంట్. ఇదిగో అందరికీ కావాలి కదా. ఏంటిది? ఫ్రంట్ బెంచా? ఓకే, అందుకనే ప్లేసెస్ చేంజ్ చేసుకుంటా. ప్లాన్ చేసుకో. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక దగ్గర, ఎగ్జామ్స్ లేనప్పుడు వెనక్కి వెళ్ళిపోతా ఉంటావు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్
రుతిక, సోనాలిక, జూయి, వేద్య, సాన్విక మా కాలనీలో. ఓకే, ఇన్ని మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? వాళ్ళకి తెలుసా నువ్వు ఇట్లా సినిమాలో చేస్తావు? వాళ్ళకి తెలుసా మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి? ఏమన్నా అంటారా? అంటారు సెలబ్రిటీ. ఓకే, సో మీ స్కూల్లో టీచర్స్ తెలుసా నువ్వు ఇలా యాక్టింగ్ చేస్తామని, క్లాసికల్ డాన్సర్ అని తెలుసా? తెలుసా? మరి ఏమంటారు మీ టీచర్స్? ఏమన్నారా? పట్టించుకోరా? నార్మల్గా ఉంటారా? మరి స్కూల్లో ఎప్పుడన్నా అంటే డాన్స్ ఎప్పుడైనా చేసావా? క్లాసికల్ డాన్స్ చేసావా? ఓకే, నువ్వు ఎలా చదువుకుంటావు? అంటే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా? ఫస్ట్ క్లాస్. అంటే నీ స్టడీ అడగట్లేదు, ఎలా చదువుకుంటావు అని అడుగుతున్నాను. A1 స్టూడెంట్? ఏ స్టూడెంటా? A+. అన్నిట్లో. ఓకే, నువ్వు మొన్న ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను, బిర్యానీ రెసిపీ చెప్తావు కదా, సో నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను చేసుకుంటాను. అన్నం వేసుకోవాలి, రైస్ కుక్కర్ లో పెట్టాలి. అన్నం అంటే రైస్ అంటాం చూడు, ముందు అన్నం రైస్ అంటాం. రైస్ కుక్కర్ లో పెట్టాలి, దాని తర్వాత చికెన్ కట్ చేసుకోవాలి, దాని తర్వాత అదే కారం వేయాలి, పసుపు మిక్స్ చేయాలి, అంటే చేతితో ఇట్లా అనాలి, అల్లం పేస్ట్ వేయాలి. అనినాక దాంట్లో ప్లేట్ లో పెట్టుకోవాలి. ఓకే, అంటే వేడిగా అయింది. దాని తర్వాత అటు ఇటు అనాలి, దాని తర్వాత కొంచెం డ్రాప్ వేసుకొని ఒక టేస్ట్ చేయాలి. ఓకే, బాగుందా లేదా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఓకే టేస్ట్ బాగుంది అనుకో, మనం ప్లేట్లో వేసుకోవాలి. దాని తర్వాత రైస్ అయిపోయినాక ఆఫ్ చేసి అన్నం తీసుకొని అంతే. స్మాల్ అంటే రైస్ లో వాటర్ పోయొద్దా? మరి ఎలా ఉడికిద్ది? స్విచ్ ఆన్ చేయద్దు, గ్యాస్ ఆన్ చేయాలి కదా. మాకు అలా కాదు, ఫస్ట్ నుంచి ఎలా చేస్తా చెప్పాలి. గ్యాస్ స్టవ్ నుంచి చివరి వరకు చెప్పు మళ్ళీ ఒకసారి. స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలి? అన్నం కుక్కర్ లో, రైస్ కుక్కర్ లో వేయాలి, వాటర్ వేయాలి, క్లోజ్ చేయాలి, అది గ్యాస్ ఆన్ చేయాలి. దాని తర్వాత కట్ చేయాలి, చికెన్ కట్ చేసుకోవాలి. ఓకే, చికెన్ కట్ చేసినాక దాంట్లో కారం, పసుపు, ఇంకా అల్లం పేస్ట్, మసాలా కలపాలి. కలిపినాక అది గ్యాస్ ఆన్ చేయాలి. ఆన్ చేసినాక దాంట్లో వేయాలి, వేసినాక ఇట్లా ఇట్లా అనాలి. దాని తర్వాత ఒక డ్రాప్ వేసుకోవాలి, టేస్ట్ చూడాలి. అంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వేసేసి అన్నం క్యాప్ ఓపెన్ చేసి అన్నం తీసుకోవాలి. అయిపోయింది బిర్యానీ, క్లోజ్. ఓకే, నీకు ఇష్టమా బాగా బిర్యానీ అంటే ఇష్టమా? తింటావా నాన్ వెజ్? వెజ్ లో ఏమి ఇష్టం? వెజ్ లో పప్పు. నాన్ వెజ్ లో చికెన్ బిర్యానీ. అంటే ప్రతి సండే చేస్తారా బిర్యానీ? ప్రతి సండే. ఒకవేళ నీకు మధ్యలో ఒక్కొక్కసారేనా? నువ్వు అడుగుతావు కదా బిర్యానీ చేయమమ్మీ అంటే, చేస్తారా అడగంగానే? సతాయిస్తావా? ఎలా చేస్తావు ఒకసారి చెప్పు. మమ్మీ నాకు బిర్యానీ కావాలి. అయ్యో, నువ్వు అడగడం చేసేస్తారు కదా అడగంగానే? వద్దంటారా? ఒక్కొక్కసారి వద్దంటారు. ఓకే, టైంని బట్టి. ఓకే, మమ్మీ ఎక్కువ స్పెండ్ చేస్తారు నీతో, డాడీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారా? ఇద్దరు స్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇద్దరు చేయరా? ఒక్కొక్కసారి. ఓకే, మమ్మీ ఎప్పుడైనా కొట్టిందా నిన్ను? డాడీ కొట్టాడా? డాడీ మమ్మీ కొడతారా? ఎందుకు? అల్లరి చేసినప్పుడు? అన్నం తినేటప్పుడు. తింటావా అన్నం? తినము, కొంచెం తినాలి కదా. ఇంకా మా డాడీ ఎందుకు కోపడతారంటే ఓన్లీ స్టడీస్ లో అట్లా. చదువుతో మంచిగా. మా డాడీ సాఫ్ట్వేర్ అంట కదా, నువ్వు సాఫ్ట్వేర్ అవ్వవా? డాక్టర్, ఓన్లీ ఆర్మీ డాక్టర్. ఓకే, గుడ్ డిసిషన్. ఇప్పుడు దసరా మూవీలో కూడా చేసావు కదా నువ్వు, నాని గారితో, కీర్తి సురేష్ గారితో చేసావు కదా. సో ఆ సినిమాలో నాని గారితో ఎక్కువ ఉండేవాళ్ళు, కీర్తి సురేష్ గారితో ఎక్కువ ఉండేదాన్ని? ఇద్దరితో ఉండేది. ఎప్పుడు ఇద్దరితో?
ఇంట్లో ఇద్దరితో, డాడీ మమ్మీతో, అక్కడ ఇద్దరితో. సో అయితే నువ్వు హీరోస్ని అన్నయ్య అని పిలుస్తావు కదా, బాలకృష్ణ గారిని ఏమని పిలుస్తావు? అన్నయ్య పెద్దోళ్ళు కదా, అన్నయ్య అలా గారు. బాలకృష్ణ గారు. అన్నయ్య బాగుందిలే, అన్నయ్య బాగుంది. ఓకే. ఓకే. అల్లు అర్జున్ గారు? అన్నయ్య. మెగాస్టార్ చిరంజీవి గారు? అన్నయ్య. ఓకే. ప్రభాస్ గారు? అన్నయ్య. అన్నయ్య అన్నయ్య. సరే, ఇప్పుడు నేను చెప్పిన పేర్లతో ఎవరితో చెల్లెలు క్యారెక్టర్ చేస్తావు నువ్వు? ఒక్కళ్ళ పేరు చెప్పాలి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేరు చెప్పలే కదా నేను. పవన్ కళ్యాణ్ గారితో చేస్తావా? పవన్ కళ్యాణ్ గారు. గారు. అన్నయ్య అనవాయంతో అను ఒకసారి అను. అన్నయ్య. అన్నయ్య. ఓకే. ఎవరితో హీరోయిన్ గా చేస్తావు? నాని. నాని. అల్లు అయాన్. అల్లు అయాన్. ఎందుకని? ఎందుకంటే సేమ్ హైట్. సేమ్ హైట్. ఓకే. పుష్ప 3లో చేస్తాను మనకి ఇంటర్వ్యూలో చెప్పావు కదా. సుకుమార్ గారు హీరో హీరోయిన్ దొరికేశారు, మరి 3 స్టార్ట్ చేసేయండి ఇక. ఓకే. మరి నువ్వు ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, వేరే వెస్టర్న్స్లో కానీ ఇవి ఉంటాయి, అవి చేస్తావు మరి సాంగ్స్? హీరోయిన్కి వస్తే చేస్తావా? చెయ్యాలి కదా, మరి చేస్తేనే ఇస్తారు కదా. ఎందుకు క్లాసికల్ డ్యాన్స్ ఎందుకు ఎంచుకున్నావు ఎక్కువగా? ఎందుకంటే అది కష్టపడాలి, అందుకని. ఓకే. ఇంకోటి ఏంటంటే నవరసాలు చేస్తావా? నవరసాలు వచ్చా? అంటే యాక్టింగ్ స్కిల్స్ ఒక 3 చెప్తాను, 3 చేయి. ఓకే. భయం. ఓయ్ హాస్యం. సూపర్. భయం. కోపం. మా బాబోయ్ దీపం అలా దొల్లబోతున్నాను నేను కోపంతో. నువ్వు మమ్మీని బ్లాక్మెయిల్ చేస్తా ఉంటావు ఎక్కువగా? ఎక్కువ కాదు, ఏ విషయంలో చేస్తా ఉంటావు? బొమ్మలు. బొమ్మలు. ఎన్ని బొమ్మలు ఉన్నాయి? చాలా. ఇంకా కావాలా? సరే, నేను ఇస్తా పోయేటప్పుడు ఒకటి. సరేనా? ఓకే. ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. నువ్వు గమ్ గమ్ గణేష్లో 10 takes తీసుకున్నావు కదా, ఎందుకని 10 takes తీసుకున్నావు? నాకు చాక్లెట్స్ ఇష్టం, అందుకని. నేను తీసుకురాలేదు చాక్లెట్స్ ఇవాళ, సారీ. ఏం కాదు. అంటే మమ్మీని అడిగితే దియాకి ఫీవర్ వచ్చింది, అంటే లైట్గా కోల్డ్ వచ్చింది, తినొద్దని చెప్పారు. చాక్లెట్స్ ఎక్కువ తింటావా? కొంచెం. ఎందుకని? ఎందుకంటే అది హెల్దీ కాదు కదా. తట్టుకోలేకపోతున్నాను, ఎందుకంటే మేము అసలు హెల్త్ గురించి పట్టించుకోం, హెల్త్ గురించి. ఓకే. ఇంకేంటి దియా మరి సంగతులు? నువ్వే చెప్పాలి. నన్ను అడుక్కున్న క్వశ్చన్స్. నువ్వేం తింటావు ఎప్పుడు? బిర్యానీ. ఓకే. ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీ. మరి ఏ టైంకి వెళ్ళకొస్తా? 9. మరి పండుకోవడం? 12. ఓకే. మరి నీకు ఇష్టమైన కలర్ బ్లూ. నీకు? నాకు పర్పుల్, పింక్. ఓకే. మీరు అంత మంచిగా చూస్తున్నారు కదా, ఈ ఛానల్ సార్ ఎక్కడ? సార్ బిజీగా ఉంటారు, పిలుద్దామా? మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? సార్ నమస్కారం చెప్తా. అందరికి నమస్కారం చెప్తావు. అన్నయ్య అని పిలువు, సార్ కాదు, అన్నయ్య అని పిలువు. అంటే నువ్వు పిలిచేది అన్నయ్య బాగుంటుంది, ఓకేనా? మా సార్ కొంచెం మాకంటే కొంచెం పెద్ద, అంతే. చాలా మంచి వాళ్ళు. వచ్చిన గెస్ట్ని ఎలా చూసుకోవాలి, చూసావు కదా ఎలా చూసుకుంటున్నారు మా సార్ వాళ్ళు. బాగా చూసుకున్నారా? ఓకే. రోహన్ సార్ అని చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు మా సార్. పిలిపించండి. వస్తున్నారు. 1 minute వెయిట్ చేయి, 1 minute. సో దియాకి పెద్దలన్నా ఎంత గౌరవం, ప్రతి ఒక్కరి గురించి బాగా చెప్తుంది. తన గురించి, పెద్దవాళ్ళ గురించి. మా స్టూడియోకి వచ్చింది, అంటే చిన్నపిల్ల కదా, కొంచెం బాగా చూసుకున్నారు మా సార్ వాళ్ళు. సో ఒకసారి పిల్లవండి, మాట్లాడాలంటుంది. సో పిలుద్దాం ఒకసారి మా సార్. నమస్కారం. బాగున్నావా దియా? బాగున్నాను. నేను చాలా క్యూట్గా ఉన్నావు ఈరోజు. ఆ ప్రిన్సెస్ పైన పెట్టుకొని ఎలా నచ్చింది నాకు. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, క్యూట్గా. థ్యాంక్ యూ సార్. చెప్పండి దియా, ఇంకేంటి? మీరందరూ నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఓ సో స్వీట్. ఇంకేదైనా కావాలా? చాక్లెట్స్ అనేది? ఇంకా యాక్టింగ్ ఎలా చేస్తున్నావు? బాగా చేస్తున్నాను. ఆ మూవీస్లో చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఇంకేదైనా యాక్ట్ చేస్తున్నావు ఎప్పుడు? చేయట్లేదా? ఎందుకు? అంటే డాన్స్
చదువుకోవాలి కదా అందుకనే. ఓ వెరీ గుడ్. ఇంకేంటి ఇంకా ఇంకా ఏం లేదు. ఏమి ఇష్టం నీకు? చాక్లెటా, కేకా? ఏమి ఇష్టం లేదు. ఒక్కొక్కసారి చాక్లెట్స్. ఓకే. యాక్టింగా, డాన్సా? యాక్టింగ్, డాన్స్. డాన్స్ బాగా చేస్తావు అయితే. వెరీ గుడ్ దియా. ఇంకా బాగా డాన్స్ చేసేసి మంచిగా ఒక డాన్సర్ అయిపోవాలి. థ్యాంక్ యూ సార్. దియా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, జస్ట్ ఒక 1 minute వెళ్దామా? దియా లోపల ఏముంది అనుకుంటున్నావు? సర్ప్రైజ్ ఫస్ట్ గెస్ చేయి, తర్వాత ఏదో డాల్ బొమ్మ అనుకుంటున్నావా? సో బొమ్మ కాకపోతే ఫీల్ అవుతావా? ఏం కాదా? సార్ అడుగుతున్నారు, చెప్పు. కాదు, ఏదో ఒక బొమ్మ, నాకు తెలీదు. జస్ట్ గెస్ చేసావా? ఓకే చూసేద్దాం. సార్ 3 అంటారు, 1 2 3 అంటారు, నువ్వు ఓపెన్ చేయి. 1 2 3. ఓపెన్ చేయచ్చా కళ్ళు? ఓపెన్ చేసి. బాగుంది. నీకు ఇష్టమైన చాక్లెట్ ఏది? మొత్తం నీకే, మొత్తం ఇష్టం ఉన్నా లేకపోయినా. సార్ థ్యాంక్స్. వెల్కమ్. చలో తీసుకో, నీకే అన్ని తీసుకో. ఇంటర్వ్యూకి వచ్చిందాం పద. దియా ఎలా అనిపించింది సర్ప్రైజ్ నీకు? మా సార్ది బాగుంది. అయితే దసరా మూవీలో అంత మట్టిలో తీశారు కదా, ఎండాకాలం తీశారు, ఎలా అనిపించింది? అని ఇబ్బంది పెట్టా? లేదు, బాగుంది. ఏదైనా బాగుంది, కష్టం దాన్ని కూడా బాగుంది. ఓకే, కష్టపడాలి కదా. అబ్బా టచ్ చేసేస్తున్నాయా? నేను చూసి చాలా మంది నేర్చుకోవాలి. అయితే నేను విన్నాను ఎక్కువ ఫోన్ యూస్ చేస్తావు అంట నువ్వు, లేదా? నిజమేనా? వెరీ గుడ్ గర్ల్. అయితే స్కూల్లో అల్లరి బాగా చేస్తావంట, మీ టీచర్ కూడా కాల్ చేయడం జరిగింది. నిజంగా అల్లరి చేయవా? అల్లరి చేస్తావు, నాది డిసిప్లిన్ బుక్ కూడా వచ్చింది నాకు. ఓ నైస్. అయితే ఒక స్కూల్కి నువ్వు చీఫ్ గెస్ట్ వెళ్ళేవారంట కదా, ఏ స్కూల్ తెలుసా? గ్లోబల్ స్కూల్. ఓకే, ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత? ఒక చీఫ్ గెస్ట్కి వెళ్ళావు అంటే క్లాసికల్ డాన్సర్గా వెళ్ళావంట కదా, సేమ్ ఆ డ్రెస్లో వెళ్ళావంట కదా. సో అందరు మెచ్చుకున్నారు, ఫొటోస్ దిగారంట, మీ మమ్మీ చెప్తున్నారు. నీకు ఎలా అనిపించింది? బాగుంది అనిపించింది. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో ఏ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నావు? ఏ రోల్? చెల్లి. అంటే నీకు గమ్ గమ్ గణేష నీకు ఒక బెస్ట్ మూమెంట్, నీకు పేరు ఇచ్చిన సినిమా కదా, ఆ డైరెక్టర్ గురించి ఏం చెప్తావు? ఆయన కష్టపడతారు. నేను ఒక కాలు ప్లస్ కొంచెం అక్కడ కూర్చున్నాను. అప్పుడు ఆ సార్ నన్ను ఉజ్జయ్ శెట్టి అన్నయ్య గారు ఎత్తుకొని తీసుకెళ్ళారు. అయ్యో స్వీట్ కదా అన్నయ్య, మంచోడు. ఓకే, ఇంకేం సినిమా చేస్తాం మరి ఇప్పుడు? చేయట్లేదు. ఎందుకు? తెలీదు, స్టడీస్ చేయాలి కదా. స్టడీస్ చేయాలి కదా. అయితే నాకు 2 క్వశ్చన్స్, ఒక ఆప్షన్ ఎంచుకోవాలి, 2 ఆప్షన్లు ఎంచుకోవద్దు, ఓకేనా? 2 క్వశ్చన్స్, ఒకటే క్వశ్చన్ వేస్తాను. స్టడీ ఇంపార్టెంటా, క్లాసికల్ డ్యాన్స్ ఇంపార్టెంటా? స్టడీ. ఓకే, మమ్మీయా డాడీయా? ఇద్దరు. నేను ఒకటే అని చెప్పాను. ఇద్దరు. అసలు ఈ విషయంలో కాంప్రమైజ్ లేదు, తగ్గేదేలా. ఓకే, పుష్పలో డైలాగులు ఉంటాయి కదా, అయ్యంతో చేస్తాను. అల్లు అర్జున్ గారి డైలాగులు కొన్ని చెప్పు మాకు, నీకు నచ్చిన డైలాగ్. పవన్ కళ్యాణ్ గారితో ఒక డైలాగ్ చెప్పేదన్నా. ఇలా నీకు హీరోయిన్లు ఎవరు ఇష్టం ఎక్కువగా, ఫేవరెట్? శ్రీలీల. ఓకే, సేమ్ ఇలాగే ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఆర్మీ డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, మరి అవుతావా? డాక్టర్ అవుతావా? అయితే నాకు డౌట్ ఏంటంటే ఎక్కువ సెట్లకి వెళ్తూ ఉంటారు కదా, సినిమాకి వెళ్తూ ఉంటారు కదా, ఎవరు ఎక్కువ తీసుకెళ్తారు, డాడీయా మమ్మీ? మమ్మీ కొంచెం ఎక్కువ తీసుకెళ్తారు. ఓకే, డాడీకి ఇష్టం లేదంట అసలు ఈ ఫీల్డ్ అంటే, సినిమాలు? స్టడీస్ మెయిన్. ఓకే, స్టడీస్ ఉంటేనే కదా ఏదైనా. తర్వాత ఒక పెద్ద సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారితో, స్కూల్ ఆపాలి, ఆగుతావా? మరి ఎలా మరి?
ఇప్పుడు పెద్ద హీరో కదా పవన్ కళ్యాణ్ గారు అంటే, ట్రై చేస్తావా? స్కూల్ అయిపోయాక. ఓకే, ఫస్ట్ అయితే స్టడీస్ ఇంపార్టెంట్. ఓకే దియా, ఎలా అనిపించింది మాతో ఇంటర్వ్యూ? బాగుంది అనిపించింది? చాలా బాగుంది. ఓకే దియా, థ్యాంక్ యూ సో మచ్. 6 months ట్రై చేస్తే ఇప్పటి వరకు నాకు అందినట్టు. థ్యాంక్ యూ దివ్య. మరి కొన్ని ఛానల్స్ మరి పెద్ద ఛానల్స్కి ఇస్తావా, చిన్న ఛానల్స్ కూడా ఇస్తావా? రెండు సేమే కదా, అందరూ ఒకటే. ఓ నైస్. అసలు ఎలా మాట్లాడుతుందంటే, నీకు ఎవరు నేర్పించారు ఇలా మాట్లాడటం చెప్పు? ఒక డైలాగ్ ఉంటుంది, కష్టపడ్డా, చెప్పు ఒకసారి. కష్టపడాలి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తావా? ఎలా చేస్తావు చేయి ఫస్ట్. వెల్కమ్ టు కైజర్ న్యూస్ అని వెల్కమ్ టు కైజర్. ఓకే, క్వశ్చన్స్ అడుక్కుని ఇంటర్వ్యూ చేయాలండి. నేను ఎలా అడుగుతున్నాను అంటే ఏ టైంలో పండుకుంటా? 12. ఓకే, మరి బ్రేక్ఫాస్ట్? 11, మార్నింగ్ 11. ఏ టైం ఏది తింటా? పూరి, దోశ. ఓకే, లంచ్ ఎక్కువ అయితే నాకు నాన్ వెజ్ ఇష్టం. ఓకే, చికెన్. డిన్నర్ ఇక అవైలబుల్ బట్టి, బ్యాచిలర్స్ కాబట్టి కష్టాలు ఉంటాయి మాకు. మమ్మీ డాడీ బాగా చేసుకుంటారు. అంటే డాడీ లేరు, మమ్మీ ఉన్నారు, బాగా చూసుకుంటారు. చాలా ఇష్టం మమ్మీ అంటే నాకు. ఓకే, థ్యాంక్ యూ దియా, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూలో చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్గా ఎక్కడ దియా ఎమోషనల్ అవ్వలేదు. వాళ్ళ మమ్మీ ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనపడింది, చాలా బాధపడ్డది. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే అంత క్యూటీ బేబీ ఆడటం అనేది నాకే చాలా బాధగా ఉంది. సో ఖచ్చితంగా తప్పకుండా చూడండి ఇంటర్వ్యూ, చాలా ఫన్నీగా, చాలా ఎమోషనల్గా అన్నీ కలిపి వచ్చినాయి అనమాట. థ్యాంక్ యూ దియా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. కైజర్ న్యూస్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయాలి. బాయ్.